తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నా ఆవేదనను తెలుపుతున్నాను ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మాకు హక్కు, ఓటేసి ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు కూడా మాకుంది. కాబట్టి నేను నిలదీసి ప్రశ్నించి అడుగుతున్నా ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈ ప్రభుత్వము 400 ఎకరాల ల్యాండ్, గచ్చిబౌలి ల్యాండ్ను హరితహారాన్ని ఖరాబ్ చేసి అక్కడ ఏదో ఒక హైటీ తెస్తామన్న పేరుతోటి రాత్రికి రాత్రే బుల్డోజర్లను తెచ్చి కూల్చేసి పక్షులు అక్కడ గూళ్ళు కట్టుకొని గూళ్ళల్లో నివసిస్తున్న ఈ పిల్లలు, తల్లులు వాటిని చెదరగొట్టి ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులన్నిటినీ చెదరగొట్టినట్టు వాటిని చంపేసి వాటిని ఆగం చేసి అక్కడ నిర్మించడం అంటే ఏం బాగలేదు. పచ్చదనాన్ని ఇంకా అక్కడ ఖరాబ్ చేస్తున్నారు. హైదరాబాద్కు అది గుండెకాయ లాంటిది. ఆక్సిజన్ ఇచ్చిన ప్లేస్ను ఖరాబ్ చేసి, హరితహారం ఉన్న జాగాను ఖరాబ్ చేసి మీరు హైటీ చేయడం ఏంది? అది ఒక డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరు హైదరాబాద్కు బయట చుట్టుపక్కల ఎన్నో జాగాలు ఉన్నాయి, ఆ జాగాలలో చేయండి. ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది హైదరాబాద్లో. డెవలప్ ఉన్న కాడనే డెవలప్ చేయడం అని మంచి జాగాను తీసుకొని హరితహారం ఉన్న జాగాను ఒక చెట్టు నాటి పెంచాలంటే ఎన్నో వందల సంవత్సరాలు పడుతుంది. అలాంటి చెట్లను ఒక క్షణంలో కూల్చేసిర్రు. ఇది కరెక్టా? ఇది పర్యావరణ పరిరక్షణ? ఇది మీరు రక్షించినట్ట పర్యావరణాన్ని ఈ ప్రభుత్వం? చెప్పండి. అదే గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్లేస్కి, ఆ 400 ఎకరాల ప్లేస్కి కంచె కట్టించి కాపాడింది. ఆ ప్లేస్ను ఖరాబ్ చేయలేదు. కానీ మీరు మాత్రము దాన్ని ఖరాబ్ చేసి అక్కడ ఐటీ నిర్మిస్తామని, డెవలప్ చేస్తామంటూ దాన్ని రాత్రికి రాత్రే వచ్చి కోర్టుకు హాలిడే ఉన్న టైంలో కూల్చేస్తుంటే విద్యార్థులు చూడలేక వాళ్ళు ధర్నా చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు? వాళ్ళ కోసం కొట్లాడుతున్నారా? వాళ్ళకి కావాలి, వాళ్ళ ఇంట్లోకి కావాలి ఆ భూమి అని కొట్లాడుతున్నారా? భావి తరాల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నారు. అది ఆక్సిజన్ ఇచ్చే ప్లేసు, ఆ ప్లేస్ కావాలి, ఉండాలి హైదరాబాద్ కానీ కొట్లాడుతున్నారు. అది మీకు అర్థం కావడం లేదా? ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. నిరసన తెలుపుతున్నారంటే దాన్ని సామరస్యంగా మాట్లాడాలి ఆ విషయం పైన. కానీ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయడం విద్యార్థుల పైన కరెక్ట్ ఉందా? ఇదేమన్నా మాకు చాలా బాధాకరంగా ఉందండి. ముఖ్యంగా ఆ మూగజీవులు అల్లాడిపోతున్న ఈ పిల్లలు, తల్లులు అల్లకొల్లోలం అయిపోయి అవి గూళ్ళు చెదిరిపోయి, గుడ్లు పగిలిపోయి, పిల్లలు చనిపోయి, తల్లులు చనిపోయి అవి ఆగమాగమయ్యి వాటి అరుపులు వింటుంటే ఇండ్లల్లో ఉన్న మాకు ఏడుపు వస్తుందండి. మేము వచ్చి పోరాడాలి, అక్కడ కొట్లాడాలి అనుకుంటున్నాం. అంత బాధ కలుగుతుంది. ఇది ఏం కరెక్ట్ అనిపిస్తుంది ప్రభుత్వానికి? మొన్న కూడా హైడ్రామా చేశారండి. అక్కడ అసలు పర్యావరణ పరిరక్షణ అని తెచ్చిరి ప్రభుత్వం. అంటే చాలా మంచి పని చేస్తుంది అనుకున్నాం మేము. కానీ మాకు నచ్చని పని ఏంటంటే రాత్రికి రాత్రి అప్పటికప్పుడే వచ్చి అకస్మాత్తుగా చెప్పకుండా ఇండ్లను వాళ్ళు తింటున్న తిండి మీదకి వెళ్ళి బయటికి లేపుకొచ్చి వాళ్ళను గుంజుకొచ్చి కొట్టుకుంటా బయట పడేసి లాఠీ చార్జీ చేసుకుంటా ఇండ్లను కుప్పగూల్చేసిండ్రు. తినే అన్నంలో కూడా మన్ను పడ్డది. వాళ్ళ వస్తువులపైన, వాళ్ళ బట్టలపైన, వాళ్ళు పిల్లలు చదువుకున్న పుస్తకాలు కూడా ఇండ్లలోనే కూలి కుప్పలైపోయాయి. వాటిపైన మట్టి పెడ్డలు. అసలు వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు అల్లాడిపోతుంటే చాలా బాధ కలిగింది. ఇది ఏం డెవలప్మెంట్ అండి? ఈ డెవలప్మెంట్ అంటారా దీన్ని? మీరు సామరస్యంగా ప్రజల్ని తీసుకొని మీరు అది చేస్తున్నామంటే, అమ్మాయి కాలువలు ఎమ్మడి మీ ఇండ్లు ఉంటే మీకు ఎప్పటికైనా ప్రమాదం ముంచుకొస్తుందమ్మా, మీరు పక్కకు జరగాలి. మీకు కావాలంటే మేము వేరే చోట మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు ఇల్లు కట్టించినాక మిమ్మల్ని తీసుకెళ్తాము. మీరు ఈ విషయానికి మీరు ఒప్పుకోవాలమ్మా. మీకోసం మేము చేసేది డెవలప్ చేద్దామమ్మా. ఇవన్నీ వాళ్ళతో చర్చలు జరిపి మంచిగా సామరస్యంగా మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మీరు ఇండ్లను కూల్చాలి. కానీ ఏదో దౌర్జన్యంగా వచ్చేసి వాళ్ళ ఇండ్లను కూల్చేసి వాళ్ళ నడి రోడ్డు మీద కట్టు బట్టలతోటి తిండి తిప్పలేక పిల్లల్ని పెట్టుకొని ఎండలో చెట్ల కింద నీడ లేకుండా కూర్చొని ఉన్నారు. ఆ బాధ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అది డెవలప్మెంట్ కాదు, అది కరెక్ట్ అయిన పని కాదు. ఈరోజు కూడా అదే పని. ఆ రోజు అక్కడ మనుషుల ఇండ్లతోటి చెలగాట మాడుకురు, ఇక్కడ పక్షుల గూళ్ళతోటి, వన్య ప్రాణులతోటి,
హరితహారంతో హరితహారాన్ని నాశనం చేసే పని చేస్తున్నారు ఇక్కడ. మాకు అసలు ఏం మంచి అనిపిస్తలేదు ప్రజలకు. ఇది కరెక్ట్ కాదు. విద్యార్థుల పైన దౌర్జన్యం చేస్తున్నారు, మీరు దౌర్జన్యంగా లాఠీ చార్జీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎంత కరెక్ట్ అండి? అసలు కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. మొన్న అదొక పని చేసిర్రు, ఈరోజు ఈ పని చేస్తున్నారు. 2 పనులు కరెక్టే కాదు. అయితే నేను ఒకరోజు అప్పుడు ఆ హైడ్రా అయ్యేటప్పుడు నేను నల్గొండ వెళ్ళి వస్తున్నాను. ఆ రోజు బతుకమ్మ అయిపోయిన తెల్లారో వస్తుంటే ఒక అమ్మాయి బస్ స్టాండ్లో, అమ్మ జర సెల్లి మా అమ్మతో మాట్లాడాలి అన్నది. సరే అని ఇచ్చాను. ఆమె వాళ్ళ అమ్మతో, అమ్మ నన్ను పండగకి ఎందుకు తోలుకోపోలేదే, బతుకమ్మ పండగకు నేను మా అత్తగారికి అందరికి చెప్పుకొని ఎదురు చూసినా అని ఆ అమ్మాయి చెప్తుంటే, ఆ తల్లి ఆవేదనగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ చెప్తుంది. అమ్మాయికి పాపం తెలియదు హైడ్రాలో వాళ్ళ ఇల్లు కూలిపోయిందని, తెలియక అడుగుతున్నట్టుంది. ఆ విషయం వార్తలు ఇట్లా చూడనట్టుంది, తెలియదు, అడుగుతుంది. తల్లి ఏమో ఎక్కడ బతుకమ్మ బిడ్డ, మన బతుకులలో బతుకమ్మ లేకుండా అయింది. మేము నడి రోడ్డు మీద కట్టు బట్టలతోటి తిండి తిప్పలేక పిల్లలతోటి తమ్ముళ్ళతోటి కూర్చున్నా, నిన్ను ఎక్కడ తీసుకుపోతా బిడ్డ అని ఆమె ఏడ్చుకుంటూ చెప్తుంటే చాలా బాధ కలిగిందండి. అది చాలా చాలా ఆవేదనతోటి వాళ్ళు ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ. బిడ్డ కూడా మాటలు విని చాలా కన్నీళ్ళు పెడుతుంది. ఆ దృశ్యం చూస్తుంటే నా మనసు చెలించిందండి. అసలు నిజము, ఏదైనా పని చేయాలంటే ముందు దాని గురించి చర్చ జరపాలి, మాట్లాడాలి, ఆలోచనతో చేయాలి. అకస్మాత్తుగా వచ్చి జేసీపీలు బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చేసి ఇట్లా ఆగమాగం పట్టించడం ప్రజలకు ఏ మాత్రం కరెక్ట్ అనిపిస్తలేదు. ప్రజలలో చాలా బాధ కలిగి ఎదురు తిరుగుతున్నామండి. ఈరోజు మీకు ప్రశ్నిస్తున్నాం మేము. తక్షణం ప్లీజ్ దయచేసి ప్రభుత్వము ఆ ల్యాండ్ జోలికి రాకుండా ఆ ల్యాండ్ను వదిలేయండి. విద్యార్థులు పోరాడేది భావి తరాల కోసం పోరాడుతుండ్రు. మేమందరం అడిగేది కూడా హైదరాబాద్కు అది ఒక ఆక్సిజన్ ఇచ్చే ప్లేస్ అని అడుగుతున్నాం. కానీ మా ఇంట్లోకో మాకు వస్తుందని మేము అడుగుతలేము. మీరు మంచి పని చేస్తుంటే మేము కూడా మెచ్చుకుంటామండి. మేము కూడా చాలా మంచి పని చేస్తుంది అనుకుంటాం. కానీ ఇలాంటి పనులు చేస్తుంటే మాత్రము మేము ఎదురు తిరిగి ప్రశ్నించి పిడికిలు ఎత్తవలసి వస్తుంది. తప్పకుండా ఇది ప్రభుత్వాన్ని నేను 2 చేతులు ఎత్తి కోరుకుంటూ మీకు మనసారా అడుగుతున్నాను. తక్షణం ఆపేయాలి. ఆ వన్యమృగాల ఉసురు పోసుకోవద్దు. ప్లీజ్ దయచేసి ఆపండి ఈ దారుణ కాండాన్ని.